audio jungle. ఇది కూడా ఒక 2200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 వర్క్ కూడా అవార్డు చేశాం. అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు నీళ్లు కూడా వస్తాయి. ఫస్ట్ టైం ఫుల్గా పెట్టే అవకాశం వస్తుంది. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొండవీటి వాగు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 5000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి రాజధాని ఏరియాలో ఎక్కడ ముంపు రాకుండా ఉండడం కోసం ఇది కూడా రెడీ అయిపోయింది. గుండ్లకమ్మ రెడీ అయింది. అదే మరి కొరిసెపాడు రెడీ అయింది. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ఈ రెండు కూడా ఎప్పటి నుంచో ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయింది. చింతలపూడి వస్తే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ అది నల్గొండకి వెళ్ళాలి, ఖమ్మానికి వెళ్ళాలి, తర్వాత రావాలి జగ్గయ్యపేటకు వచ్చి అక్కడి నుంచి మొత్తం మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. తిరువూరు ఇవన్నీ అట్లా కాకుండా ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. దీంతో చాలా వరకు నీటి సమస్య తీరే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క వెలుగొండ ఇప్పుడే చెప్పాను, టనల్ 1 and 2 ఆన్ వార్ ఫుటింగ్ చేపిస్తున్నాం. జనవరికి టనల్ 1 పూర్తి చేస్తాం. సోమశిల, స్వర్ణముఖి ఇప్పుడే చెప్పాను నేను, ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. అప్ టు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఏదైతే కొన్ని ప్రాజెక్టులు అడవిపల్లి రిజర్వాయర్ అందిరినివా పైన ఉంది, అది రెడీ అయిపోతుంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా రెడీ అవుతుంది. మారాల రెడీగా ఉంది. చెర్లోపల్లి రెడీగా ఉంది. మడకశిర బ్రాంచ్ కెనాల్ కూడా రెడీ అయిపోయింది. బాలాజీ రిజర్వాయర్ తిరుపతి, మల్లెమడుగు, వేణుగోపాల్ సాగర్ ఇవన్నీ కూడా బై నవంబర్, డిసెంబర్కి రెడీ అయిపోతాయి. ఇంకొక పక్కన కడపలో నేను చెప్పినట్టు అప్ టు కోడూరు వరకు టెండర్లు పిలుస్తున్నాం. అవి కూడా రెడీ అవుతాయి. జీడిపల్లి కూడా రెడీ అయింది. ఇంకొక పక్కన మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కూడా మోడర్నైజేషన్, దీన్ని కూడా రెడీ చేస్తున్నాం. ఇది వస్తే తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీళ్లు 35-36 టీఎంసీ నీళ్లు రావాలి. ఆ నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క అనంతపూర్లో ఉరవకొండలో కమ్యూనిటీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి పెట్టారు. డ్రిప్ ఇరిగేషన్ ఒకే దిక్కడ 900 కోట్లతో 50,000 ఎకరాలు ఆధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆటోమేషన్తో ఒక డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది సక్సెస్ అయితే ఇంకా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్తాం. ఇంకొక పక్కన కర్నూలు వెస్టర్న్ తాలూక్స్కి అయితే ఒక దగ్గర ఒక 40-50 చెరువులు ఉన్నాయి. ఎన్ని 68 చెరువులు ఉన్నాయి 9 మండలాల్లో. దానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు 225 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇవి కాకుండా అంద్రినేవా నుంచి కళ్యాణం దాకా మూలపల్లి చెరువు వరకు ఒక 4 ట్యాంకులకు 38 కోట్ల రూపాయలతో ఐవో టెండర్లు పిలిచాం. స్వర్ణముఖి లింక్ కెనాల్ మల్లెమడుకు తీసుకురావడానికి దానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఇంకొక పక్కన సోమశిల, స్వర్ణముఖి, సోమశిల కెనాల్ నుంచి ఆల్తూర్పాడు ద్వారా ఒక రిజర్వాయర్ ద్వారా ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ నీళ్లు తీసుకుని దీన్ని కూడా శాంక్షన్ చేశాం. నేను ఇంత మునిపే చెప్పాను, బీటీపీ టెండర్లు పిలిచే అయిపోయింది. ఇంకొక పక్కన వేదావతి ప్రాజెక్టు కూడా ఇది ఒక 80,000 ఎకరాలకి 900 కోట్లు 9 టీఎంసీ నీళ్లు డిపిఆర్ రెడీ అయింది. టెండర్లు పిలుస్తున్నాం. రాజోలి బండ కూడా టెండర్లు 94 టీఎంసీ నీళ్లకు అది కూడా పిలుస్తున్నాం. గుండ్రేవల రిజర్వాయర్ ఇది వెస్టర్న్ తాలూక్స్ ఆఫ్ కర్నూలుకి, ఇది మహారాష్ట్ర, మన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడాలి. ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను, వైకుంఠపురం బ్యారేజ్ తొందరగా టెండర్ పిలుస్తున్నాం. పెన్నా రివర్ ఫేజ్ 1 టెండర్లు పిలుస్తున్నాం. తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ కింద లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 195 కోట్లు టెండర్ పిలుస్తున్నాం. హీరమండలం నుంచి ఇచ్చాపురం వరకు ఐ లెవెల్ కెనాల్ కోసం డిపిఆర్ రెడీ అయింది. 1050 కోట్లు, దీనికి కూడా టెండర్స్ పిలుస్తున్నాం. ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కొంత ఈ ట్రిబ్యునల్ ఎన్ని ఉన్నాయి అది అవుతుంది, దీన్ని కూడా వర్కౌట్ చేస్తాం. కుప్పంలో కొన్ని వర్క్స్ 34 ఉంటే అవన్నీ కూడా టెండర్లు పిలవమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. దానికి ఒక డిపిఆర్ తయారు చేసి
మొత్తం ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్ ఒకటి తీసుకుని అక్కడ పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇవి అన్నీ కానీ పూర్తయితే మొత్తం ఆల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పూర్తయితే రాష్ట్రానికి 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఒక కాంప్రహెన్సివ్గా మనకు 2 కోట్ల ఎకరాలు సాగుకు అవకాశం ఉండే ల్యాండ్ ఉంది. ఈ 2 కోట్ల ఎకరాల్లో ఇప్పటికైతే 1,10,00,000 1,05,00,000 చేస్తున్నారు. 1 crore acres చేస్తున్నారు కదా, 1 crore acres చేస్తున్నారు. కానీ ఈరోజు 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. దీంట్లో 1 కోటి ఎకరాలు హార్టికల్చర్ ఇవ్వాలనుకుంటున్నాం. అందులో 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.